దేశంలో బంగారు ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న రేట్లను చూసి సామాన్యులు బంగారం షాపుల వైపు చూడడం కూడా మానేశారు. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ ధర 98,000 రూపాయలకు చేరుకుంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఇకపై బంగారం సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో వారు బంగారం అసలు కొనగలమా అంటూ ఆందోళన చెందుతుండగా, డబ్బు ఉన్న వారంతా ఇప్పుడే కొని పెట్టుకుని ఉంటే మంచిదని భావిస్తున్నారు. మధ్యలో కాస్త ధరలు తగ్గుతున్నప్పటికీ అది తాత్కాలికమేనని తెలుస్తుంది. అయితే అసలు పసిడి ధరలు ఇంతగా ఎందుకు పెరుగుతున్నాయి, దీనికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గత వారం 90,000 రూపాయలకు చేరిన బంగారం ధర ప్రస్తుతం 98,000 మార్కును చేరుకుంది. ఈ క్రమంలోనే నెలాఖరుకు గోల్డ్ ధర లక్షకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా డిసెంబర్ నెలాఖరు నాటికి 1,25,000 మార్కును చేరుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో బంగారం కొనేవారికి భారంగా, అమ్మేవారికి వరంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే అమెరికా చైనా మధ్య నెలకొన్న టారిఫ్ల యుద్ధం కారణంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. డాలర్ ఇండెక్స్ బలహీనపడటం పసిడి ధర పెరగడానికి కారణమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటుగా అమెరికా బాండ్ అమ్మకాలు భారీగా పెరగడం, అమెరికా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తక్కువగా ఉండటం మరియు అమెరికా ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లను తగ్గించొచ్చన్న వార్తల నేపథ్యంలో బంగారం రేట్లు భారీగా పెరగడానికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా బంగారంపై పెట్టుబడి డిమాండ్ సగటున 10% పెరుగుతుంది. ద్రవ్యోల్బణం, మార్కెట్ల పతనం మరియు రాజకీయ అనిశ్చిత వంటి అస్థిరతల సమయంలో బంగారం ప్రజలకు భరోసాగా నిలుస్తుంది. అయితే ప్రపంచ దేశాల మధ్య టారిఫ్ల నేపథ్యంలో పెట్టుబడిదారులు గోల్డ్పై ఇన్వెస్ట్లు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ప్రపంచ దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న వాతావరణం తొలగిపోయిన తరువాత బంగారం ధరలు నిలదొక్కునే ఆస్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు గోల్డ్పై ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిదంటున్నారు. అదేవిధంగా సామాన్యులు సైతం కొంత సమయం వేచి ఉండాలంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.